హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయింది కదా, మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నాకు అనిపించింది అండ్ నిజంగా చాలా అంటే చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అండ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడదాం. ఎందుకంటే సోది సుత్తి ఎన్ని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ 3 ఎపిసోడ్లు జరిగాయి. ఆ 3 ఎపిసోడ్ల గురించి మాట్లాడుకోవాలా అంటే నిజంగానే అంత ఇరిటేటింగ్గా ఉన్నాయి. నిజంగా మన షో స్టార్ట్ అవ్వకముందుకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో షో స్టార్ట్ అయినాక అంత డిజాస్టర్ లాగా మిగిలిపోయిందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పటి వరకు 3 మెంబర్స్ అంటే 3 ఎపిసోడ్లలో ఆల్మోస్ట్ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది అయితే మీకు కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడదాం. అండ్ ఎవరికి ఫ్యాన్స్ అయినా ఏదనుకున్నా ఖచ్చితంగా ఈ 3 ఎపిసోడ్లు అయితే వెరీ డిజాస్టర్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగానే డిజాస్టర్ అంటే డిజాస్టర్. ఫస్ట్గా చెప్పుకోవాల్సింది జడ్జెస్. నిజంగా జ్యూరీ మెంబర్స్ అంటే మనకి ఏ రేంజ్లో చూపిస్తారా అనుకున్నాము, కానీ ఈ రేంజ్లో చూపిస్తారా అని అనుకోలే. నిజంగా అగ్ని పరీక్ష షో మనకి పెద్ద టార్చర్ లాగా అయిపోయింది. ఎందుకురా ఇంత టార్చర్ లాగా నువ్వు చూడకు అనుకోవచ్చు. మనం బీబీ లవర్స్ ఎవరైతే ఉంటారో ఎన్ని మాటలన్నా ఎంత అనుకున్నా కూడా అరే చూడొద్దురా, నెక్స్ట్ ఎపిసోడ్ చూడొద్దురా అని అనుకుంటాం కదా, అయినా కూడా అదే మళ్ళీ రిపీటెడ్ చేస్తూ ఉంటాం, చూస్తాం. బట్ ఎంత ఇరిటేటింగ్గా ఉన్నా కూడా చూస్తాం. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఉంటుంది, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిజంగా ఈ జడ్జెస్ కంప్లీట్గా డమ్మీ అయిపోయారు. చాలామంది జడ్జెస్ గురించి బీభత్సంగా లేపుతున్నారు అనమాట. అంత ఏముందనేది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బీబీ టీం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇది ఓవరాల్గా ప్రతి కామన్ పీపుల్ అంటే జనరల్గా చూసే ఆడియన్స్కి అంత ఇంపాక్ట్గా అంత పర్టికులర్గా చూసే ఆడియన్స్కి కూడా అవసరం లేదు. నార్మల్గా చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ షో పెద్ద స్క్రిప్టెడ్ లాగా నడుస్తుందిరా, ఏం జరుగుతుంది. కొంతమందికి అయితే డైరెక్ట్గా గ్రీన్లు ఇచ్చేస్తున్నారు, కొంతమందికి అసలు ఎందుకు గ్రీన్లు ఇవ్వట్లేదో తెలియట్లేదు. అసలు వాళ్ళ కంటెంట్ ఎక్కడి నుంచో వాళ్ళ కంటెంట్ చూపించకుండా వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బీబీ అగ్ని పరీక్ష హాట్స్టార్లో 1 hour, అది midnight 12కి ఎపిసోడ్ రిలీజ్ చేయడం అనేది పెద్ద మైనస్. ఎందుకనంటే చాలామందికి చూసేందుకు ఉండదు. అంటే వీలుగా ఇప్పుడు మా నార్మల్ టైం 9-9:30కి అనుకోండి, రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది పెద్ద ఆలోచించాల్సిన టైం కాదు. ఇంకొకటి ఏంటంటే మిడ్నైట్ వల్ల ఈ కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సలు కనెక్ట్ అవ్వరు. ఎందుకనంటే midnight 12కి నువ్వు రిలీజ్ చేస్తావు, ఖాళీగా ఉన్నప్పుడు చూడాలి అని అనుకుంటారు కానీ అది మర్చిపోతూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఆ టైంలో వేరే సీరియల్స్ కానీ ఏదో దానికి ఇంపాక్ట్ అనేది అయిపోతుంది. రెగ్యులర్గా ఇది 9-9:30కి ఆ టైంలో వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనం బిగ్ బాస్ చూసిన టైమే కాబట్టి సో మ్యాక్సిమం కవర్ చేస్తారు, అది ఇంపాక్ట్ ఉండేది. ఇక్కడ షో అనేది midnight 12కి రిలీజ్ చేయడం అనేది అది ఫస్ట్ డిజాస్టర్ అనుకోవచ్చు. ఎందుకనంటే చాలామంది దీన్ని బెస్ట్ టైమింగ్ అనుకుంటున్నారు. బెస్ట్ టైమింగ్ అయితే కాదు, మీరు అనుకున్నా అనుకోకపోయినా బెస్ట్ టైమింగ్ అయితే కాదు. అందుకనే అదొక మైనస్ అయింది. ఇంకోటి జడ్జెస్. సో నిజంగా జడ్జెస్ వాళ్ళు ఏం చూసి గ్రీన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 6గురిని సెలెక్ట్ చేశారు, మిగతా ఇంకొక 16 మెంబర్స్ ఏమో ఉన్నారు, అందులో నుంచి 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి, ఓవరాల్గా 15 మెంబర్స్. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, ప్రసన్న కుమార్ ఈజ్ వర్త్ ఇట్ క్యాండిడేట్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆయన ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళని ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ బ్యాక్ ఎండ్ ఇప్పుడు బయటకు వచ్చారు, వాళ్ళ ఎవరైతే కంటెస్టెంట్స్ బయటకు వచ్చారో ఆ కంటెస్టెంట్స్ అక్కడ వాళ్ళు జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. వాళ్ళ ఇన్స్టా పేజీలు కానీ వాళ్ళ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు, మేము అక్కడ కంటెంట్ చాలా ఉంది, మాకు బీబీ టీం కూడా అక్కడ ముందు కొంతవరకు టాస్కులు చేయమన్నారు. అండ్ కొన్ని ఏంటి అని అంటే మేము మా యాక్టివిటీస్ కానీ మా డ్యాన్స్ కానీ ఏదైనా మేము చూపించింది ఎపిసోడ్లో చూపించకుండా డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు. అది జనరల్ పీపుల్కి కూడా ఉంటుంది. బట్ ఇది టీవీ షో అనుకోండి, ఇప్పుడు స్టార్ మాలో కానీ టెలికాస్ట్ అయితే అరే 1 hour ఎపిసోడ్ కట్ చేశాడు ఏమీ లేదు కదా అనుకుంటే ఏమో అనుకోవచ్చు. జియో హాట్స్టార్లో కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ ఫుటేజ్ క్రియేట్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ సెలెక్ట్ చేసిన వాళ్ళదైనా ఇంపాక్ట్ ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో అది చూపించాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఎవరు శ్రేయ ఉంది కదా, ఆమె పెద్ద ఏముంది, ఏం కంటెంట్ ఏం క్రియేట్ చేయగలిగింది, ఆమెకు చెప్పింది ఏంటి 19 years old, వెరీ అంటే చాలా ఎర్లీ ఏజ్లో వచ్చావు కదా, చాలా సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పేసి ఆమెను అందరు కలిసి 3 గ్రీన్ ఇచ్చారు. అదే కాన్సెప్ట్లో మన జన్నిత్ ఉన్నాడు కదా, తనకు కూడా 19 years old. సో ఆ 19 years old ఆ ఏజ్ని చూపించి అందరూ రెడ్ ఇచ్చారు, అది రిజెక్షన్.
అంటే ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు? అంటే ఆడియన్స్ని పిచ్చిగా మోటివేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆడియన్స్ని అరాచకంగా టార్చర్ పెడదామని చూస్తున్నారా అనేది అర్థం కావట్లే. ఇక్కడ జడ్జెస్ కూడా అడిగే పాయింట్స్ సిల్లీ థింగ్, అసలు వీళ్ళు క్వశ్చన్ అడిగినట్టు కూడా ఉండలేదు. అభిజిత్ బ్రెయిన్ విత్ బ్యూటీ లెక్క, అసలు మామూలు బ్రెయిన్ కాదు, సూపర్ గేమర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అక్కడ ఏం అడుగుతున్నాడు, రాగానే చూపిస్తున్నాడు, రెడ్ కార్డ్ ఇస్తున్నాడు. లేదు అని అంటే 2-3 క్వశ్చన్స్ కంటే ఎక్కువగా అది చేయట్లేదు. అసలు వీళ్ళు జడ్జెస్గా జ్యూరీగా వీళ్ళు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఒక సింపతి క్రియేట్ చేస్తున్నారు కొంతమంది, ఆ సింపతికి వీళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఎవరు అనుష రత్నం గారు, ఆమె కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా చూపిస్తారు, ఆల్మోస్ట్ ఇచ్చేసారు, అందరు గ్రీన్ ఇచ్చారు. సో ఆమె కంటెంట్ ఏం చూపించారని, ముందు ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు దివ్య ఉంది, దివ్య కౌంటర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్కి వచ్చిన దివ్య కొంతవరకు డిఫెండ్ చేయగలిగింది, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండగలిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ఎమోషనల్కి కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, నేను 6 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతూ ఉంది. జడ్జెస్ నిజంగా నవదీప్ తోపు, బిందుమాధవి తోపు, అభిజిత్ తోపు అని అనుకోవడం, కానీ నిజంగా జనరల్లీ అంటే మినిమం క్వశ్చన్స్ కూడా అడగకుండా టకా 18 minutes 58 minutes 56 minutes ఎందుకు కట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎడిటర్స్కి అయితే వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. ప్రోమోలో ఉంది ఎపిసోడ్లో ఉండదు, ఎపిసోడ్లో ఉంది ప్రోమోలో ఉండదు. అరే మంచి కంటెంట్ ప్రోమోలో కట్ చేశారా అనుకుంటే అది ఎపిసోడ్లో ఎత్తేస్తారు. అరే ఇది కూడా అనుకోవచ్చు, ఇది ఏదైతే మన ఎవరు నవదీప్ ఎవరు శ్వేత వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ ఉంది కదా, అది కొంచెం ఫన్నీగా ఉంది, ప్రోమోలో ఉంది, అది ఎపిసోడ్లో లేదు, అది మిస్ అయిపోయింది. చాలామంది ఏంటంటే మీ అంబిషను, మీరు ఏమవుతారు ఏంటి, ఇది బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, కొంతవరకు క్రింజ్ బ్యాచ్ ఉండొచ్చు, అది ఓకే. బట్ ఫిజికల్ వైజ్ ఏంది, డ్రమ్ములు ఎత్తినంత మాత్రం ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్నట్ట, మెంటల్లీ స్ట్రెంత్ ఉన్నట్ట. అలా చాలామంది ఇప్పుడు డెనిన్ పవన్ ఆయన క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి బిందుమాధవి మాట్లాడిన బాడీ బాగుంది, అండ్ శ్రీముఖి మాట్లాడింది క్యూట్ ఉన్నాడు, టక. ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే వీళ్ళు 15 మందిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు ముందే. అది జడ్జెస్కు సంబంధం లేకుండానే సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంది, అది క్లియర్గా అర్థమవుతుంది. జడ్జెస్ నిజంగా అనవసరంగా అభిజిత్ వచ్చాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అభిజిత్ ఎందుకు వచ్చాడరా బాబు, అసలు ఇన్ని రోజులు ఉన్న పేరును పాడు చేసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు అనేది అయితే అర్థమవుతుంది. బిందుమాధవి లేడీ పులి, ఆడపులి అన్నది, ఆడపులి ఎక్కడ ఆడపులి, ఏం సంబంధం లేకుండా మాట్లాడడం, ఏం అసలు పెద్ద క్వశ్చనింగ్ ఏముంది, సింపతికి కళ్ళు చెమ్మగిల్లడం, ఇంతేనా? సింపతి వర్కౌట్ అయితే బిగ్ బాస్ గెలిచేస్తారా? అంటే అందరూ పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. సో నిజంగా చెప్పాలంటే 3 జడ్జెస్ పెద్ద డమ్మీయే. అసలు ఈమె ఎవరు శ్రీముఖి హోస్టింగ్ ఇరగదీస్తుంది అనుకున్నానా. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే అనిపించిన, సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ వచ్చేసరికి పరమ చెత్త, అసలు ఏమీ లేదు. మనల్ని పరీక్షిస్తున్నారు, వాళ్ళు పరీక్షించుకోవడం కాదు, మనల్ని పరీక్షిస్తున్నారు. సో కొంతవరకు ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఆ సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళని ఈ వేలో ప్రాజెక్ట్ చేసి ఈ వేలో తీసుకొచ్చి చేస్తున్నారు, ఈ వేలో సెలెక్ట్ చేస్తున్నారు, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఎక్కడ ఏ కామన్ పీపుల్కి ఖచ్చితంగా కనిపించట్లేదు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కంప్లీట్గా 15 మందిని సెలెక్ట్ చేసుకొని ఈ మిగతా వాళ్ళందరిని తీసుకొచ్చి ఏదో షో నడిపించాలి, హైప్ క్రియేట్ చేయాలని ఈ జడ్జిల్ని తీసుకొచ్చి, ఈ జ్యూరీ మెంబర్స్ని తీసుకొచ్చి ఆడ పెట్టేసి మరీ వాళ్ళు చెప్పిందే చేస్తున్నట్టుగా అనిపించింది. అండ్ కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అరే నాగ్ సార్ వాళ్ళు చెప్పింది మరీ ఇంత గుడ్డిగా నమ్మే చెప్తున్నాడే అనే ఫీలింగ్ మనం జడ్జ్ చేస్తాం కదా. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళ త్రూ కూడా జరుగుతున్నట్టుగా అనిపించింది. అరే నిజంగా అగ్ని పరీక్ష షో నవదీప్ లేకపోతే లేదని కాదు, 3 జడ్జెస్ డమ్మీయే. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఖచ్చితంగా క్లియర్ కట్ మనకు కావాల్సినంత ఎపిసోడ్, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామే కాదు, కావాల్సినంత 2 hours 3 hours వేసినా కూడా జనాలకి ఇంపాక్ట్ ఎక్కేది. బట్ మెయిన్గా బోర్ ఫీల్ అవుతారు అనే దానికంటే ఆ ఎడిటింగ్ కట్ చేసేదేదో ఎక్కువ పాయింట్స్ వాళ్ళు చేసింది, ఆ క్రింజ్, ఆ టాస్క్లు కానీ చాలామంది ఇప్పుడు దమ్ము శ్రీజ ఆల్రెడీ సోషల్ మీడియా రిలీజ్ చేసింది, నేను ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళక ముందుకే నాకు టాస్క్ అయితే ఇచ్చారు అని చెప్పేసి అన్నది. అంటే శ్రీముఖి నోరు మూపియాలి ఎలాగైనా చేసి అన్నప్పుడు ఈమె ఖచ్చితంగా కయ్య అరుస్తూ ఉంది. అది మొత్తం ముందుకు తీసేశారు ఆ జడ్జెస్ తోటి, ఆ టాస్క్ అనేది తెలియకుండా ఇదంతా చేశారు అని చెప్పేశారు. నిజంగానే మనకు అది చూస్తే ఏమనిపిస్తుంది, అరే ఎంత ఇరిటేటింగ్ రా, ఈ పర్సన్ ఎందుకు రా బాబు తీసుకుంటున్నారు అనే రేంజ్కి తీసుకొచ్చారు. బట్ బిఫోర్గా జరిగింది అయితే తెలియలేదు కదా.
సో బిగ్ బాస్ ఏంటి అంటే ఒక ఎపిసోడ్ చూడడం వేరు, ఈ సెలక్షన్ ప్రాసెస్ని మరి ఇంత సిల్లీగా ఉండదు. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారా? లేదు కదా. బట్ వాళ్ళకి కావాల్సింది వస్తుందా రాదా, వాళ్ళకున్న ఫేమ్. ఇప్పుడు మన అనుషా రత్నం ఉంది కదా, ఆమెకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆమెను సెలెక్ట్ చేశారు. అసలు చిన్న పాప అంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి శ్రేయాన్ని సెలెక్ట్ చేయడం, డెనిన్ పవన్, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళ రెఫరెన్సులు ఇది అంత స్క్రిప్ట్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. పాపం ఎడిటింగ్ వర్క్ దగ్గర దెబ్బతీసినట్టుగా అనిపించింది. ఈ రోజు నుంచి టాస్క్లు ఉంటాయంట, ఆ టాస్క్లన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. లేదు అని అంటే ఇక్కడితో డైరెక్ట్గా బిగ్ బాస్ నుంచే రివ్యూ చేయడం ఉత్తమం అనేది నాకు పర్సనల్గా అనిపించింది. బట్ అనవసరంగా మన ఆడియన్స్ని కూడా అరకొర ఆడియన్స్ని కూడా ఇరిటేట్ చేయకూడదు అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాను నేనైతే. సో నిజంగా నాకే అనిపించిందా, నిజంగా జ్యూరీ ఇంత డమ్మీ అయిపోయారని నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? అండ్ ఈ కంటెస్టెంట్స్ దగ్గర పాపం అంత స్టఫ్ తీసుకొని, ఇప్పుడు మన జనిత్ ఉన్నాడు, ఆయన చాలా చేశాడంట, కామెడీ చేశాడంట, డ్యాన్స్ చేశాడంట, ఇవన్నీ ఉన్నాయంట. బట్ అయినా కూడా మనోడిని సెలెక్ట్ చేయలేదు, డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇచ్చారు. అదంతా ఏం చూపించలే. వాళ్ళ మదర్ ఎమోషనల్గా వాళ్ళ మదర్ స్టోరీ చెప్పినప్పుడు అట్లీస్ట్ ఆ ఇన్స్పైరేషన్ కూడా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అని అంటే ఎడిటర్స్ ఎంత గొప్పగా పనిచేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి నాకు తెలిసినంత వరకు ఈ జడ్జెస్ని పెట్టకుండా అట్లీస్ట్ శ్రీముఖితో నడిపించినా కూడా షో బాగా ఉండేదేమో. అనవసరంగా వీళ్ళు 3 జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళ నేమ్స్ అనవసరంగా పాడు చేసుకున్నట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా నిజంగానే ఇది స్క్రిప్ట్ లాగా ఉంది అండ్ మెంటల్లీ టార్చర్ లాగా ఉంది. మనకు అవసరం లేదురా అంటే తీసుకొచ్చి మన నెత్తిర రుద్దినట్టుగా ఉంది అనమాట. సో అంతకుమించి ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత సిచ్యువేషన్ అయితే షోలో లేదు. బట్ ఈ రోజు ఎపిసోడ్ నుంచి అన్న ఉంటుందా, ఎందుకంటే టాస్క్లు మాస్క్ మ్యాన్ హెయిర్ కట్ చేసింది, ఇదంతా కొంచెం ఇంపాక్ట్ చూపించగలుగుతుందా, చూపిస్తే బాగుంటుంది. చూపించలేదు అని అంటే ఇంకా నిజంగానే బ్యాడ్ లక్. సీజన్ హిట్ అవుతుందని మన అగ్నిపరీక్ష షో స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాం కదా, ఆ లీక్స్ వల్ల. ఇవన్నీ చూస్తుంటే సిచ్యువేషన్ నిజంగానే బీబీ టీమే లీక్లు ఇచ్చారా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపించింది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నాకు ఇలా అనిపిస్తే ఖచ్చితంగా అలాగే మాట్లాడాలనుకుంటా, అంతేగాని లేనిది ఉన్నట్టుగా వ్యూస్ కోసం అయితే చేయాలని అనుకోను. సో ఖచ్చితంగా